ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికాడు, కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్య కర్మలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యాలను త్యజించినంత మాత్రాన సన్యాసి కాలేడు. అట్లాగే కేవలం క్రియలను త్యజించినంత మాత్రాన యోగి కూడా కాలేడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నాహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఓ అర్జున, సన్యాసం అని పిలువబడినది యోగం అని తెలుసుకో. ఎందుకంటే సంకల్ప త్యాగము చేయని వాడెవడు యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైనటువంటి మానవునకు నిష్కామ కర్మాచరణం వలనే యోగ ప్రాప్తి కలుగుతుంది. యోగారూఢుడైన మనుష్యునకు సర్వ సంకల్పరాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వకల్ప సన్యాసీ యోగారూఢస్తథోచ్యతే. ఇంద్రియ భోగాల యందును కర్మల యందును ఆసక్తుడు కాకుండా సర్వ సంకల్పాలను త్యజించిన మానవుడు యోగారూఢుడని చెప్పబడతాడు. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మానవులు ఈ సంసారం నుండి తమకు తామే ఉద్ధరించుకోవాలి. తమకు తామే అధోగతి పాలు కాకూడదు. ఎందుకంటే లోకంలో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును ఇంద్రియాలను శరీరాన్ని జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అవుతాడు. అలా జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియాలు, శరీరము భగవత్ప్రాప్తికై మిత్రుల్లాగా సహకరిస్తాయి. అలా కాకుండా జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియాలు, శరీరము శత్రువు వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధాలుగా నిలుస్తాయి. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు మానావమానయోః. శీతోష్ణాలు, దుఃఖాలు, సుఖాలు, మానవమానాలు మున్నగు ద్వంద్వాలయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని విజ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉంటాడు. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానం నందు అన్యమేది కూడా ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి యోగి యొక్క అంతఃకరణంలో జ్ఞాన విజ్ఞానాలు నిండి ఉంటాయి. అతడు వికారరహితుడు, ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకున్నటువంటి వాడు. అతడు మట్టిని, రాతిని, బంగారాన్ని సమానంగా చూస్తాడు. సుహృద్ మిత్రారుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగని వారి యందును, బంధువుల యందును, ధర్మాత్మల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం
రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకునినవాడు ఆశారహితుడు, భోగ సామగ్రిని పోగు చేయనివాడు అయినటువంటి యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నం చేయాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్సితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమంగా దర్భాసనాన్ని, జింక చర్మాన్ని, వస్త్రాన్ని ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనంపై కూర్చుని చిత్తేంద్రియ వ్యాపారాలను వశంనుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగాన్ని సాధన చేయాలి. అమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాచ నవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచుకొని చూపులను ఏ దిక్కునకు పోనీయకుండా తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలెను. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతమైన అంతఃకరణము కలవాడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మనోనిగ్రహంతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండాలి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మని ఈ విధంగా లగ్నమనర్చి నా అందు ఉన్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందుతాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించేవానికి, ఏమాత్రము భుజించని వానికి, అతిగా నిద్రించేటువంటి వాడికి, ఏమాత్రము నిద్రించకుండా ఉండేటువంటి వానికి ఈ యోగ సిద్ధి కలగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాలయందు, కర్మాచరణయందు, జాగ్రత్త స్వప్నాదులయందు యథాయోగ్యాన్ని ప్రవర్తించువానికి దుఃఖనాశనమగు ధ్యానయోగము సిద్ధిస్తుంది. యదా వినియతం చిత్తమాత్మాన్యేవావతిష్టతే నిఃస్పృహః సర్వకామేభ్యో ముక్తయుచ్యుచ్యతే తదా. చిత్తాన్ని పూర్తిగా వశంలో ఉంచుకొని దానిని పరమాత్మయందే స్థిరంగా నిలిపినప్పుడు మానవుడు సర్వ భోగాలయందును స్పృహారహితుడై ఉంటాడు. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడతాడు. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి ప్రసరించని చోట నిశ్చలంగా ఉండే దీపంలాగా యోగికి వశమయ్యున్న మనస్సు పరమాత్మ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారంగా నిశ్చలంగా ఉంటుంది. ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చేవాత్మనాత్మానం పశ్యనాత్మని తుష్యతి. ధ్యాన యోగ సాధనతో నిగ్రహింపబడిన మనస్సు ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించటం ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపచేసుకొని
యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడు అవుతున్నాడు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితచ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనటువంటిది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపాన్నుండి ఏమాత్రము విచలితుడు కాడు. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూపలాభాన్ని పొందినవాడు మరే ఇతర లాభాలను కూడా దానికంటే అధికమైన వాటిగా భావింపడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎలాంటి భవదుఖాలు కూడా చెలింపజేయలేవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. దుఃఖరూప సంసార బంధాల నుండి విముక్తిని కలిగించు ఈ భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగం అని తెలుసుకోవాలి. అటువంటి యోగాన్ని దృఢమైన ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తంతో నిశ్చయముగా సాధన చేస్తూ ఉండాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినిమ్య సమంతతః. సంకల్పం వల్ల కలిగిన కోరికలన్నిటినీ నిశేషంగా త్యజించి ఇంద్రియ సముదాయాల్ని అన్ని విధాలుగా మనసుతో పూర్తిగా నిగ్రహించుకోవాలి. శనైః శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. క్రమక్రమంగా సాధన చేస్తూ ఉపరతిని పొందాలి. ధైర్యంతో బుద్ధిబలంతో మనస్సును పరమాత్మ యందే నిలుపుకొని పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయాన్ని ఏమాత్రము ఆలోచించకూడదు. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజంగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయాలయందు విశృంఖలంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అలాంటి మనసును ఆయా విషయాల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలుపుకోవాలి. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడు పాపరహితుడు, రజోగుణము శాంతమైన వాడు అనగా ప్రాపంచిక విషయాలయందు ఆసక్తి లేనటువంటి వాడు, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావాన్ని పొందినటువంటి వాడు అగు యోగి బ్రహ్మానందాన్ని పొందుతాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమత్సుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమరుచుకుంటాడు. పరమాత్మ పరబ్రహ్మ ప్రాప్తి రూపమైన అమితానందాన్ని హాయిగా అనుభవిస్తూ ఉంటాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని వీక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యం నందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైనటువంటి ఆత్మగలవాడు అంతటను అన్నిటినీ సమభావంతో చూస్తాడు. అలాంటి యోగి తన ఆత్మను సర్వ ప్రాణులందు స్థితమై ఉండేటట్లుగా అన్ని ప్రాణుల్ని తన ఆత్మ యందు కల్పితములుగాను భావిస్తాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అన్ని ప్రాణుల యందు ఆత్మరూపమునన్న నన్ను చూచు మనుషునకు అట్లే ప్రాణులన్నిటికీ నా యందు అంతర్గతములుగా ఉన్నాయని చూచువాడికి నేను అదృశ్యుడును కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు.
సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైనటువంటి పురుషుడు సర్వభూతాల యందును ఆత్మరూపంలోనున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడనైన నన్ను భజిస్తాడు. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారాల యందు ప్రవర్తిస్తున్నా నాయందే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణుల తనలాగే సమానంగా చూచువాడు, సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని సమంగా చూసేవాడు, ఇతరుల కష్ట సుఖాలను తన కష్ట సుఖాలుగా భావించేవాడు అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జునోవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు ఈ విధంగా పలికాడు. ఓ మధుసూదన, సమభావాన్ని కూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణముగా తెలుసుకోలేకపోతున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైంది, బాగుగా మధించు స్వభావం కలది, దృఢమైంది, మిక్కిలి బలమైనది కనుక దాన్ని నిగ్రహించుకోవటం గాలిని ఆపటంలాగే మిక్కిలి కష్టతరంగా భావిస్తాను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ దృశ్యతే. శ్రీ భగవానుడు పలికాడు. హే మహాబాహో, నిస్సందేహంగా మనస్సు చంచలమైంది, దానిని వశపరుచుకోవటం చాలా కష్టతరం. కాని కౌంతేయ, అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని వశపరుచుకోవటం సాధ్యపడుతుంది. అసంశయాతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశంలో ఉంచుకొనలేనటువంటి పురుషునకు యోగ సిద్ధి కలగటం చాలా కష్టం. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగ సిద్ధిని పొందటం సాధ్యమే అని నా అభిప్రాయం. అర్జునోవాచ అయతి హి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ఓ కృష్ణ, యోగం నందు శ్రద్ధాధరాలతో యోగ సాధన చేస్తూ మనస్సు వశమనందుండని కారణంగా అవసాన దశలో మనస్సు చెలించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందకయో మరణించిన సాధకుని గతి ఏమవుతుంది? కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ఏ మహాబాహు, యోగభ్రష్టుడు భగవత్ప్రాప్తి మార్గం నుండి జారినవాడై ఆశ్రయ రహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘాల్లాగా అధోగతి పాలు అవ్వడు కదా. ఏ తన్మై సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్యేత్తానాహ్యుపపద్యతే. ఓ కృష్ణ, నాకు కలిగిన ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయటం నీకే చెల్లుతుంది. ఎందుకంటే ఈ సందేహాన్ని తొలగించటం నీకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినశాస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు ఈ విధంగా పలికారు. ఓ పార్థ, అలాంటి పురుషుడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని అధోగతి పాలు కాడు. ఎందుకంటే నాయన, ఆత్మోద్ధరణకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించేవాడు ఎవడూ కూడా దుర్గతి పాలు కాడు.
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొంది లోకాలను అనగా స్వర్గాది ఉత్తమ లోకాలను పొంది ఆయా లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపి తర్వాత పవిత్రులైన సంపన్నుల ఇంటిలో జన్మిస్తాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఊర్ధ్వలోకాలకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలో జన్మిస్తాడు. కాని లోకమునందు ఇలాంటి జన్మ ప్రాప్తించటం చాలా కష్టం. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. యోగి కుటుంబంలో పుట్టిన తర్వాత పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారాలను అతడు సులభంగా పొందుతాడు. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావంతో అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించటానికి మునిపటి కంటే ఎక్కువగా సాధన చేస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైన పూర్వ సాధన ప్రభావం చేత నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడు అవుతాడు. అదేవిధంగా సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసవు కూడా వేదాలలో తెలుపబడిన సకామ కర్మాల ఫలాలను అధిగమిస్తాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కాని ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావం చేత ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమపదాన్ని పొందుతాడు. పశ్చిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే కూడా శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడతాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగిని కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధ కలిగిన వాడివై అంతరాత్మను నాయందే లగ్నమనర్చి అనగా భక్తి విశ్వాసాలతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నా అందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణాన్ని కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడని నా నిశ్చిత అభిప్రాయం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః.